పేరుకు మెడలు అసలుంచబోడు ఎవడికి మెడలు తప్పక చెడలు చాలా సేపు చూడొచ్చు మన పదం ముందు సెంటర్లో తమ్ముడు మొబైల్ తమ్ముడు కూర్చోడు వస్తాను మీరు కూడా సార్ ఓకే సార్ మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. దాదాపు 8 సార్లు పోటీ చేశాను. 6 సార్లు మీరు గెలిపించారు. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు. మొత్తం 9 సార్లు ఈ నియోజకవర్గంలో గెలిచాం. భాగస్వామినైనాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే దాదాపు మన నియోజకవర్గంలో 1,12,100 గడపలు తిరిగాను. ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించాం. ఎల్లాయిపాలెం పంచాయతీ దాదాపు 2 సచివాలయాలు 33 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ పథకాలలో ఎల్లాయిపాలెం పంచాయతీలో లబ్ధి పొందింది నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కితే దాదాపు 34,27,00,000 ఒక ఎల్లాయిపాలెం పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇచ్చారు. అదేవిధంగా నాన్ డిబేటీ పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతరత్ర 13,76,00,000 ఇచ్చారు. మొత్తం 48,03,00,000 మీరు అడగకుండానే విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అభివృద్ధి పనుల్లో చాలా వరకు రోడ్స్ శాంక్షన్ చేశాం. జలజీవన్ మిషన్ కింద 66 లక్షలు శాంక్షన్ అయ్యి టెండర్స్ పిలుచున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 40 lakhs ఇచ్చాం. ఎంపీ ల్యాడ్స్లో 58 లక్షలు ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేశాం. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని చూశారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక.
సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక కోటీశ్వరుడు భార్యను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గంలో పోటీకి పెట్టారు. వాళ్ళ చరిత్ర ఒక్కసారి మీరు తెలుసుకోండి. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు ఆ గడప కూడా దొక్కలేరు. దాదాపు 3-4 గేట్లు దాటి వాళ్ళ ఇంట్లోకి పోవాలి. అక్కడ కూడా సెక్యూరిటీ అడ్డుకుంటారు, మీరు వెళ్ళలేరు. అదే మన ఇంట్లో నేరుగా తలుపులు తెరిచుంటాయి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మీకు అందరికి కూడా తెలుసు. ఏ రోజు కూడా చిన్న చూపు చూడలేదు. అందరినీ సమానంగా చూసుకున్నా, అందరితో బాగున్నాను. ఎక్కడా కూడా వర్గాలు పెట్టలేదు, గొడవలు చేయలేదు. మీకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చాను. అదేవిధంగా విజయసాయి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ముఖ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారిదే స్థానం. సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వయసు చిన్నదైనా ముందుకు నడిపిస్తూ ప్రయత్నం. కన్ను పై భాగంలో ఒక మనం ఈ రబ్బర్తో తీసుకెళ్ళి దాన్ని ఏమంటాం, క్యాట్ బాల్, దాంతో రాయితో కొట్టడం జరిగింది. అది కరెక్ట్గా ఈ కంటి పై భాగాన ఇక్కడ తగిలింది. కొంచెం కంటి కింద భాగాన తగిలుంటే కన్ను పోయి ఉండేటటువంటి పరిస్థితి. కొంచెం ఇటు కణత భాగాన తగిలుంటే ప్రాణానికే ప్రమాదం ముప్పై ఉండేటటువంటిది. దీంట్లో భాగస్వాములు ఎవరో అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. గతాన్ని కానీ వెనక్కి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు పబ్లిక్ మీటింగ్లో అందరి సమక్షంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నీ అంతు చూస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు పరదాలు తీసి బయట రా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు మట్టిలో కలిసిపోతావన్నాడు. నిన్నటికి నిన్న ఉదయం, అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేదానికి ముందు మార్నింగ్ ఉదయం రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. ఆ రోజే సాయంకాలం రాళ్లతో కొట్టినారు. అమరావతిని నాశనం చేసినటువంటి నువ్వు నిన్ను నాశనం చేస్తానని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. ఇతను కానీ, రామోజీరావు కానీ, తెలుగుదేశం పార్టీలో అతని సహచరులు కానీ, జనసేన కానీ, వీళ్ళందరూ కలిసి కుట్ర అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇది ఒక్క రోజులో జరిగినటువంటి ఏదో యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కాదు అని మనకు తెలుస్తూ ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతకాలంగా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్యా ప్రయత్నం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మన ప్రియతమ నాయకుడు, పేద బడుగు ప్రజల నాయకుడు, బడుగు వర్గాల సంక్షేమమే తన లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు, ఆయన్ని సంరక్షించుకోవాలి. ఇటువంటి అరాచక శక్తులు, తెలుగుదేశం పార్టీ అధినేత అతని అరాచక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని సమూలంగా క్రూకటి వేళ్లతో కూడా పెకలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ సందర్భంగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మేము కావాలన్నా లేకుంటే మన సంక్షేమ పథకాల, మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా సోంబేర్లు. అంటే దాని అర్థం సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవ్వము, రద్దు చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది. మీకు సంక్షేమ పథకాలు అవసరం లేదా? మీకు సంక్షేమ పథకాలు అవసరం లేకుంటే ప్రశాంత్ రెడ్డికి ఓటేయండి. మీకు సంక్షేమ పథకాలు కావాలి అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుకుంటా ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులు ఉండే వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాయి. ఇళ్ళు కట్టి 30 లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు.
అన్ని మంచి వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ అందిస్తూ ఉన్నారు. అలాగే మంచి విద్య నాడు నేడులో మంచి విద్య అందిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా మోడర్నైజ్ చేసి అన్నిటినీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. మీకు అటువంటి పరిపాలన కావాలన్నా లేక ప్రశాంతి రెడ్డి చెప్పేటటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేసేటటువంటి ప్రభుత్వం కావాలన్నా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీరు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విఘ్నులు, రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు విఘ్నతను ఉపయోగించి మీరు మంచి సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. రెండవ అంశం,